మాస్టర్స్, వెల్కమ్ టు ద మహోతార్ ఫౌండేషన్. ఈ మహోతార్ ఫౌండేషన్ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క మాస్టర్ కి, అలాగే మన మహోతార్ బాబాకి, రంగనాథ్ మాస్టర్ కి, పత్రిజీ అండ్ స్వర్ణమాల మేడం కి, ఇక్కడ మన కన్న తల్లిదండ్రులకి, ప్రకృతి మాతకి, సమస్త గురు మండలికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు 16వ బ్యాచ్ లో 13వ రోజు అండి మనది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. మనం ప్రాణాయామ స్టార్ట్ చేసుకుందాం. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర పెట్టుకోండి. బొటన వేలు చూపుడు వేలు కలిపి తొడ మీద పెట్టుకోండి, లెఫ్ట్ తొడ మీద. రైట్ హ్యాండ్ విష్ణుముద్ర పెట్టుకోండి. రెండు చూపుడు వేలు, మధ్యన వేలు, బొటన వేలు కింద లైన్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోండి. బొటన వేలు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రింగ్ ఫింగర్ తోటి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ అంటే కొత్త వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. కొత్త వాళ్ళైతే అడగొచ్చు, మళ్ళీ ప్రాబ్లం ఏం లేదండి. మళ్ళా డౌట్ ఉన్నా కూడా అడగొచ్చండి. ఓకే, ఫస్ట్ చంద్రనాడి ప్రాణాయామ. లెఫ్ట్ సైడ్ మనకు ఉండేది చంద్రనాడి ప్రాణాయామ అంటారు. రైట్ నుంచి వేసినట్లయితే సూర్యనాడి ప్రాణాయామ. ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకే మాస్టర్స్, ఫస్ట్ రైట్ క్లోజ్ చేయండి. ఓన్లీ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ చేయండి, మళ్ళీ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఓన్లీ లెఫ్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు రైట్. లెఫ్ట్ క్లోజ్ చేయండి రింగ్ ఫింగర్ తోటి. రైట్ తోటి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఓన్లీ రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటూ రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేయండి. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ చేద్దాం. బ్రీత్ ఇన్ లెఫ్ట్, హోల్డ్. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు శ్వాసను బిగపట్టండి. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్ నుంచి బ్రీత్ ఇన్, హోల్డ్. లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. మళ్ళీ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. మళ్ళీ బ్రీత్ ఇన్, హోల్డ్, మళ్ళీ బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం చేసుకుందాం. రెండు చేతులు ఇలా పెట్టుకోండి. శ్వాసను తీసుకున్నప్పుడు పైకి, శ్వాసను స్లోగా వదులుతూ కిందికి పెట్టండి. ఓకే, కొత్త వాళ్ళు స్లోగా చేయండి, పాత వాళ్ళు స్పీడ్ చేసినా పర్లేదు. ఓకే, 1 2 3 4 5. శ్వాసను తీసుకోండి, వదలండి. పైకి అన్నప్పుడు శ్వాసను తీసుకోండి, కిందికి అన్నప్పుడు శ్వాసను స్లోగా వదులుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్.
ఐ ఎక్సర్సైజ్ చేసుకుందాం. 2 చేతుల చిన్ముద్ర పెట్టుకోండి. చూపుడు వేలు, బొటన వేలు 2 తొడల మీద పెట్టుకోండి. తల తిప్పకుండా ఓన్లీ ఐస్ మాత్రమే కదిలేటట్టు చూసుకోండి. అప్, డౌన్ ఫస్ట్. అప్, మీకు ఎంత వీలైతే అంత పైకి, ఎంత వీలైతే అంత కిందకి చూడండి. ఫస్ట్ అప్, డౌన్, అప్, డౌన్. తల తిప్పొద్దండి, ఓన్లీ ఐస్ మాత్రమే కదలాలి. కొత్త వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, పర్లేదు. చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఏం పర్లేదండి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. తల తిప్పొద్దండి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెఫ్ట్ రైట్ సేమ్ చిన్ముద్ర కంటిన్యూ చేయండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ సైడ్ మీకు ఎంత వీలైతే అంతసేపు అంత దూరం చూడండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు క్లాక్ వైజ్ రౌండ్ ఒక సర్కిల్ లాగా చేస్తూ ఉండండి. తల తిప్పొద్దండి, ఓన్లీ ఐస్ మాత్రమే కదలాలి. తల అక్కడే ఉండాలి. చిన్ముద్ర కంటిన్యూ చేయండి. ఓకే మాస్టర్స్, రైట్ టు లెఫ్ట్. 1, 2, 3, 4, 5. మీకు ఎంత దూరం వీలవుతుందో అంత దూరం చూస్తూ రౌండ్ చేస్తూ ఉండండి. తక్కువ కౌంట్ అయినా పర్లేదు, కానీ మీరు ఎంత వీలైతే అంత దూరం చూస్తూ రౌండ్ చేస్తూ ఉండండి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ ఆపోజిట్. ఇంతకుముందు ఎలా చేస్తారో దాన్ని యాంటీ క్లాక్ వైజ్ చేసుకోండి. లెఫ్ట్ టు రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఇంటూ షేప్లో అండి. లెఫ్ట్ అప్, రైట్ డౌన్. లెఫ్ట్ సైడ్ అప్ పైన, రైట్ సైడ్ డౌన్ కింద సైడ్, ఇంటూ షేప్లో. తెలుస్తుంది కదా? ఓకే. తల తిప్పకుండా చిన్ముద్ర కంటిన్యూ చేస్తూ లెఫ్ట్ అప్, రైట్ డౌన్, 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 లెఫ్ట్ అప్, రైట్ డౌన్. మళ్ళీ రైట్ అప్, లెఫ్ట్ డౌన్ చూడండి. రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి తల ఒకటి భ్రమరి ప్రాణాయామం చేసుకుందాం ఈరోజు. చూపుడు వేలు ఇలా పెట్టుకోండి. చెవులు ఇక్కడ ఉంటాయి కదా, ఇలా పెట్టుకోండి. మన సౌండ్ గొంతు నుంచి రావాలి. జుంకారం లాగా అన్నట్టు ఇక్కడ నుంచి రావాలి. ఓకేనా? చెవులు మూసుకుంటే మనకి ఇక్కడ తెలుస్తుంది, వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ శ్వాసం తీసుకోండి మాస్టర్స్. శ్వాసం తీసుకోండి. శ్వాసం తీసుకోండి.
శ్వాసను తీసుకోండి. మాస్టర్స్ ఇంకొకటి మన బొటనవేలు ఇక్కడ పెట్టుకొని చూపుడు వేలు కళ్ళ కింద, ముక్కు పైన, రింగ్ ఫింగర్ ముక్కు కింద, మన నోస్ కింద చిటికన వేలు వచ్చేటట్టు చూసుకోండి. ఇది కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా మన 2 బొటన వేళ్ళు మాత్రం చెవి దగ్గర క్లోజ్ చేసినట్టు ఉండాలి. హంకారాన్ని చేస్తూ ఉండండి. హం హం హం. శ్వాసను తీసుకుంటూ హంకారాన్ని చేస్తూ ఉండండి. హం. హం. ఓకే మాస్టర్స్, మళ్ళీ మీరు ఈ వీడియో చూసి మళ్ళీ చేసుకోవచ్చండి. కంగారేం అవసరం లేదు. రేపు సండే కాబట్టి రేపు ఆల్ వాయిస్గా మెడిటేషన్ ఉంటుంది. రేపు ఈ క్లాస్ ఉండదండి. మార్నింగ్ 6 to 7 ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువసేపు మెడిటేషన్ చేసుకోవడానికి రేపు టైం ఉంటుంది. మార్నింగ్ 5కి లేచినంటే 5 to 7 వరకు 3 hours కంటిన్యూగా మెడిటేషన్ చేసుకోవచ్చు. 5, 6, 7. ఓకే మాస్టర్స్. అందరూ గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. వాటర్ పక్కనే పెట్టుకోండి. మెడిటేషన్ అయిపోయాక కంపల్సరీ వాటర్ తీసుకోవాలి. అందరూ వేళ్ళలో వేలు పెట్టుకోండి. ధ్యానముద్ర తెలుసు కదా, బొటన వేళ్ళు మాత్రం ఇక్కడ లాక్ చేస్తూ ఉండండి. కనిపిస్తుంది. బొటన వేలు లాక్ చేసి వేళ్ళలో వేలు పెట్టుకోండి. మన గది చీకటిగా ఉండేలా చూసుకోండి. పాదాలు చైర్లో కూర్చున్న వాళ్ళు, బెడ్ మీద కూర్చున్న వాళ్ళు క్రాస్ చేసి కూర్చోండి. కింద కూర్చున్న వాళ్ళైతే ఏదైనా మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ వేసుకొని కూర్చోండి. ఒత్తి నీళ్ళ మీద కూర్చోకూడదు. ఓకే, స్పెక్స్ ఉన్న వాళ్ళు స్పెక్స్ తీసి పక్కన పెట్టుకోండి. ఓకే మాస్టర్స్, మనం కంటిన్యూ చేసుకుందాం. శ్వాసే మన గురువు. శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసానుసంధానం చేస్తూ ఉండండి. ఇక్కడ ఏ మంత్రము, ఏ నామం జపము, ఏ కులము, ఏ మతము ఏది లేదండి. అందరం మానవులు కాబట్టి శ్వాస మాత్రం ఒక కులానికి లేదు, ఒక కులానికి ఉందనేసి ఏం లేదండి. భూమి మీద ఉండే ప్రతి జీవి శ్వాసం తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి శ్వాస ఉన్నంతసేపు మనం శివుడిలాగా ధ్యానం చేస్తూ కూర్చోవాలి. శ్వాసానుసంధానం చేస్తూ శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి. ఇక్కడ ఏ నామం, ఏ మంత్ర జపము ఏది లేదండి. ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఎవరి పాదాలు పట్టుకోని అవసరం లేదు.
గురువు యొక్క పదాలు మాత్రమే పట్టుకోండి, పాదాలు కాదు. ఓకే మాస్టర్స్, ఇక్కడ అందరం మాస్టర్. ఇక్కడ ఎవరు శిష్యులు గురువులు ఎవరు లేరండి. మనమే మాస్టర్లు, మనమే గాడ్స్, మనం అందరం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే మాస్టర్స్, మెడిటేషన్ కంటిన్యూ చేయండి.
నిమిషాలు మాస్టర్స్. ఎవరి కళ్ళు తెరవద్దండి. Last 5 seconds. 1, 2, 3, 4, 5. ఓకే, రెండు చేతులు విడతీస్తూ రెండు కాళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. 5 seconds. 1, 2, 3, 4, 5. ఓకే, చక్కటి చిరునవ్వుతో మీ రెండు అరచేతులను చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ. మనకి ఇంత మంచి
జ్ఞానానికి సహకరించినటువంటి ప్రకృతి మాతకి, మన శరీరానికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనకు ఈ ఫిబ్రవరిలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఈ రోజు ఏంటంటే మనకి స్పెషల్ డే సాటర్డే, అంటే మన మహోదర్ ఫౌండేషన్లో పాటలు వచ్చిన వాళ్ళు పాడొచ్చు, ఏదైనా పద్యాలు చెప్పవలసిన వాళ్ళు భగవద్గీత శ్లోకాలు ఏదైనా కూడా పంచుకోవచ్చు అండి. మనందరం ఫ్రెండ్స్ లాగానే ఎవరికి ఏ టాలెంట్ ఉంటే అది ఇక్కడ షేర్ చేసుకోవచ్చు, మాట్లాడొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారో కూడా చెప్పొచ్చు. మీ కనీసం మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, ఎక్కువ మాట్లాడకపోయినా ఫస్ట్ పరిచయం అన్నా చేసుకోండి. ఎందుకంటే వస్తున్నామా, వింటున్నామా, వెళ్తున్నామా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే మనకు తెలియకుండానే ఇక్కడ మనందరం ఆత్మ బంధువులం అన్నమాట. అందుకని ఒకే వేదిక పైన మనం కలుస్తున్నాం కాబట్టి జస్ట్ పరిచయం చేసుకుందాం ఈరోజు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు లేరా కొత్త వాళ్ళు? అందరూ జాన్, డిసెంబర్ నుంచి ఉన్న వాళ్ళేనా? ఓకే, నేనే పిలుస్తాను అయితే. ఓకే, నెక్స్ట్ సత్యనారాయణ సార్, మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వలేదండి. మైక్ సింబల్ ఉంటుంది కదా ఆడియో దగ్గర, అక్కడ ఒకసారి ఇట్లా ప్రెస్ చేయండి. మైక్ సింబల్ దగ్గర ఆడియో వీడియో అని కనిపిస్తుంది కదా, ఆడియో దగ్గర ప్రెస్ చేయండి. మైక్ ఓపెన్ అవుతూ వినిపిస్తుంది మాకు. లేదు, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓకే సార్. మాన్వి అండి. చెప్పండి సార్. సత్యనారాయణ మాన్వి. ఓకే, ఎక్కడి నుంచి సార్? మాన్వి రాయచూరు జిల్లా. ఓకే ఓకే. ఇంతకుముందు పరిచయం ఉందా ధ్యానం, ఇప్పుడే ఫస్ట్? ఈ ఫిబ్రవరిలోనే జాయిన్ అయ్యానండి. ఓకే. ఎలా ఫిబ్రవరిలో అనిపిస్తుంది సార్? డైలీ డైలీ రెగ్యులర్ గా వస్తున్నారా లేదా? ఈ ఫిబ్రవరిలో రెగ్యులర్ గా ఉదయం వస్తున్నానండి, సాయంత్రం రావట్లేదండి. ఓకే. ఎలా బాగా అనిపిస్తుంది? నా గురువులాగా పనిచేస్తుందండి. ఏంటి సార్? గురువులాగా. మీకు మెడిటేషన్ అలా అనిపిస్తుందా? గురువు దగ్గర ఉండి మెడిటేషన్ చేసినట్టు అనిపిస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమన్నా చేంజెస్ అనిపించిందా మీకు? మెయింటెనెన్స్ చేయకముందు చేసిన తర్వాత ఏమన్నా చేంజెస్ అనిపించినాయా? చాలా బాగా కనిపించిందండి. బాగా తేడా వచ్చిందండి. ఇంతకితనే ఒక్కడనే చేసేవాడిని, ఏమీ కనిపించేది కాదండి. ఓకే. ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యాక చాలా తేడా వచ్చిందండి. అంటే ఇది గ్రూప్ మెడిటేషన్ లాగా సార్, మనం ఒక్కరం చేసినా అందరితో పాటు చేస్తున్నాం కాబట్టి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అదే అప్పుడు మనసు నిలబడేది కాదండి, ఇప్పుడు మీరు చెప్తాం వల్ల బాగా నిలబడుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ సార్ లాగా మాట్లాడడానికి ముందుకు రావాలండి. పిలవకపోయినా మాట్లాడాలి. మనకి ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి వేదిక ఎక్కడ దొరకదు మనకి. డబ్బులు పెట్టినా కూడా మనం పిలిచే వాళ్ళు ఉండరు. అవునా కాదా? అవునండి. అందుకే మీకు ఏదన్నా పద్యం, భగవద్గీత శ్లోకాలు ఏదైనా మీకు దేంట్లో ఏదన్నా ఉన్నా కూడా అది చెప్పొచ్చండి. ఇక్కడ రోజు ఒక సాటర్డే ఎవ్రీ సాటర్డే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకేమన్నా పాటలు వచ్చినా, పద్యాలు వచ్చినా, శ్లోకాలు వచ్చినా కూడా చెప్పొచ్చు. మీకు ఇంకా ఏదైనా ధ్యానం గురించి ఏదన్నా చిన్న మ్యాటర్ ఏదన్నా నచ్చింది అన్నప్పుడు అది కూడా చదవచ్చండి. ఎవరైనా అవకాశం అందరూ వినియోగించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. నైట్ క్లాస్ కూడా అటెండ్ అయ్యేటట్టు చూసుకోండి. వీలు కానప్పుడు మన దాంట్లో వీడియోస్ వస్తున్నాయి కదా, వీడియోస్ కంపల్సరీ మహోత్తర టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ వస్తున్నాయి, లైక్ షేర్ అనేది చేస్తూ ఉండండి. మీకు నచ్చిన వీడియో ఉంటుంది కదా, అవన్నీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా?
ఓకే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. శ్రీనివాస్ సార్ బి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, ఎక్కడి నుంచి? నేను పిఠాపురం మేడం, ఓకే. ఈస్ట్ గోదావరి. ఓకే, ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు? నేను ఈ మంత్ జాయిన్ అయ్యాను మేడం. ఇంతకు ముందు ధ్యానం పరిచయం లేదా? అంటే మామూలుగా ఈ వీడియోలు చూసి చేస్తుండేవాడిని. ఓకే ఓకే సార్, మళ్ళా ఇది కంటిన్యూ చేస్తున్నారా సార్? లేదు మేడం, కంటిన్యూ అవ్వట్లేదు. ఒక ఓకే రోజు చేస్తున్నట్టు ఒక రోజు లేనట్టుంది. ఓకే. మన మహతార్ ఫౌండేషన్ లో టైం అంటే టైమే సార్, 5 to 6 కంపల్సరీ. నైట్ మనకి వేరే పనులు ఉన్నా కూడా కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఆ టైం పెట్టుకోండి. టైం ఎప్పుడైతే పెట్టుకుంటామో మనము ఫాలో అవ్వాలి అని ఉంటుంది మనకి. ముందు నుంచి ఏమైనా పనులు ఉన్నా కూడా బిఫోరే చేసేసుకున్నావు, 5 అవుతుంది, 5 ఈవినింగ్ అయితే 9 అవుతుంది, ఇప్పుడు తొందరగా తినేసేయాలి అనేసి టైం పెట్టుకుంటేనే ఎప్పుడైనా మనం ఏ పనులు అయినా కూడా టైం, ఏదైనా ఇప్పుడు మ్యారేజ్ పెట్టుకున్నా, ఎంగేజ్మెంట్ ఏదైనా పెట్టుకున్నా కూడా, ఫంక్షన్ పెట్టుకున్నా ప్రతిసారి ఆ డేట్ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు రేపు ఉంది అనేసి అది చేస్తూ ఉంటాం కదా, బిఫోరే అన్ని చేసుకుంటాం. కాబట్టి ఇది కూడా అలాగే టైం పెట్టుకోండి సార్. టైం పెట్టుకుంటే మనము టైం ఫాలో అవుతుంటాం కదా. ఓకే మేడం. టైం మిస్ చేయకండి సార్. ధ్యానం సర్వరోగ నివారిణి. జ్ఞానం అయితే ఈ చెప్పండి. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ తలంతా దిమ్ముగా ఉన్నట్టు ఉంటుంది మేడం, కొన్ని బాడీ పెయిన్స్. ఓకే, మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా సార్ మెడిటేషన్. ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఓపెన్ అవుతున్నట్టు అన్నమాట. నర్వ్స్ అన్ని మనం కళ్ళు మూసుకొని ఓన్లీ శ్వాస, మనము మెడిటేషన్ చేసినా, పడుకున్నా, నిల్చున్నా శ్వాస దానంతట అదే శ్వాస తీసుకుంటుంది. ఆ క్రియ అనేసి జరిగిపోతుంది. మనం దాన్ని ఆపలేం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, గమనిస్తున్నాం. మీరు నార్మల్ గా పడుకుంటే మీకు అవేం తెలియదు కదా. మీరు ఎప్పుడైతే శ్వాసను గమనిస్తున్నారో మీకు అప్పుడు తెలుస్తుంది, అవునా? అలాంటప్పుడు మన బాడీలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతున్నట్టు సార్. మీరేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, రోజు రోజుకి తగ్గుతూ ఉంటాయి. మనకి ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతున్నట్టు అన్నమాట. మనం ఏం టెన్షన్ పడనవసరం లేదు, మెడిటేషన్ ఆపనవసరం లేదు. మీరు మెడిటేషన్ ఎంత ఎక్కువ చేస్తే అంత మనకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే. ఒక 41 days టైం పెట్టుకోండి సార్. 41 days ఇప్పుడు మనము దీక్ష ఎలా తీసుకుంటాము, శివమాల అనేసి, అయ్యప్ప మాల, ఇట్లా 41 days అదే మనకి అలవాటు పడటానికి అలా పెడతారు. మళ్ళీ 41 days తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా మనం అదే అలవాటు, బిఫోర్ ఏం చేసాము మళ్ళీ అదే చేస్తాము. డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేస్తారు, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తింటారు. 41 days అయిపోతుంది. కానీ 41 days ఎందుకు పెట్టారంటే అలవాటు కావడానికి. మనం కూడా ఇది ఒక 41 days, 21 days మినిమం, అలా 21 41 మీకు ఎంత వీలైతే అంత అలా పెట్టుకొని నాన్ వెజ్ మానేసి, మనం ఏదైతే మాట్లాడుతున్నామో మన నోటి నుంచి ప్రతి ఒక్క మాట నిజము, సత్యము మాత్రమే వచ్చేటట్టు చూసుకోండి. చిన్న చిన్న అబద్ధాలు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్సే వస్తాయి. పెద్ద పెద్ద అబద్ధాలకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మన మనసుకు తెలుస్తుంది, మనం డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నయే కదా అనిపిస్తుంది, కానీ చిన్న 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 ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన బ్రెయిన్ కి చిన్నదానికి ఆలోచిస్తాం, పెద్దదానికి ఆలోచిస్తాం. కాకపోతే పెద్దదానికి ఎక్కువ ఆలోచిస్తాం, చిన్నదానికి తక్కువ ఆలోచిస్తాం. ఏంటి సార్? ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే మీరు చిన్నప్పటి నుంచి మనము ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? మీరు చూసినవి, విన్నవి, మాట్లాడినవి, అంతేనా? ఇంకా వేరే ఏమన్నా వస్తున్నాయి సార్? అంతే మేడం, అంతే. మీరు చూసినవి, మాట్లాడినవి, విన్నవి, మూడే వస్తుంటాయి. అందుకని ఏంటంటే బాగా బుక్స్, ఆధ్యాత్మిక బుక్స్ దొరుకుతాయండి, ఆన్లైన్ లో చేసుకోవచ్చు. మన మహోత్తర్ ఫౌండేషన్ నుంచి కూడా కింద నెంబర్ ఉంటుంది కదా, రోజు మనకి పెడుతున్నారు కదా మాస్టర్స్ లిస్ట్ది, దాని కింద నెంబర్ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసినా, మన గ్రూప్ లో ఇంకా మీకు బుక్స్ కావాలన్నా మాకు కాల్ చేసినా కూడా మేము నెంబర్ ఇస్తాము. ఆన్లైన్ లో కూడా బుక్స్ దొరుకుతాయి, బుక్స్ చదవండి. మనం ఏదైతే చదువుతామో, మనం ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో అవే మనకు కళ్ళు మూసుకుంటే కనిపిస్తాయి.
మీకు ఇంకా ఆలోచనలు వస్తున్నాయంటే మీరు చిన్నప్పటి నుంచి మాట్లాడినవి విన్నే అన్ని స్టోర్ అయినాయి అన్నమాట. అవి స్టోర్ అయినాయే వస్తున్నాయి. మీరు చూడనివి కొత్త అయితే రావట్లేదు కదా. అవును. అంటే మొత్తం అవన్నీ స్టోర్ అయినాయి. మన మొబైల్ ఓపెన్ చేస్తున్నాము, గ్యాలరీ ఓపెన్ చేస్తా స్క్రోల్ చేస్తా ఉంటుంటే పాత వీడియోస్ తీసుకున్నాయి, పాత ఫొటోస్ తీసుకున్నాయి, ఎక్కడెక్కడికో టూర్కి వెళ్ళినాయి అవన్నీ కనిపిస్తుంటాయి కదా. అంటే ఆల్రెడీ అవి స్టోర్ అయినాయి. మనం కళ్ళు మూసుకుంటే కూడా మన బ్రెయిన్ లో స్టోర్ అయినాయి. అంటే అవన్నీ పోయినప్పుడు మనది మనసు శూన్యం అవ్వాలి. ఆలోచనలు ఎప్పుడైతే జీరో అవుతాయో అప్పుడే మన మనసు శూన్యం అవుతుంది. శూన్యం అయినప్పుడే ధ్యానం నిలకడగా ఉంటుంది. ఆలోచనలు వస్తుంటాయి, కట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఈ రోజు టిఫిన్ ఏం చేయాలా, ఏం తినాలా, చట్నీ, అది అది వెళ్తూ ఉంటుంది. ఏం చట్నీ చేయాలి, అందులో ఇంకేమైనా యాడ్ చేయాలా, అది ఆలోచిస్తూ ఉంటాం. అవునా కాదా? మనం అవును. నేను ధ్యానంలో కూర్చున్నాను, నేను అది ఆలోచించకూడదు అని మనసులో అనుకోండి. నాకు కూర్చునేటప్పుడు నాకు ఇప్పుడు ఏ ఆలోచనలు రాకూడదు, నేను ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాను, ఓన్లీ శ్వాస మీద మాత్రమే నేను ధ్యాస పెడుతున్నాను, నాకు ఎలాంటి ఆలోచనలు వచ్చినా నేను కట్ చేస్తా అనేసి మీ మనసుకు మీరే చెప్పుకోండి. అవును. అలాంటప్పుడు మీకు ఆలోచన రావు. అంటే ఎరుక స్థితిలో ఉండాలి. మీరు ఆలోచనల వెంట పరిగెట్టకూడదు. అందరికీ వస్తాయి ఆలోచనలు, కానీ మనం కట్ చేస్తూ మళ్ళీ శ్వాస. గురువుగారు ఏం చెప్పారు? శ్వాస మీదకి ధ్యాస మళ్లించమన్నారు. మీరు ఎప్పుడైతే శ్వాస మీదకి ధ్యాస మళ్లించారనుకో ఆలోచనలు కట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. వస్తుంటాయి వస్తుంటాయి, కానీ కట్ చేస్తూ ఉండాలి. ఒక్కోసారి వస్తాయి, ఫస్ట్ డే కదా, మీరు ఇప్పుడే కూర్చుంటున్నారు కాబట్టి అలవాటు లేదు కాబట్టి వస్తాయి. వస్తున్నా కొద్దీ మనం డీప్ గా ఆలోచనల వైపు వెళ్తున్నాము. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీదకి మళ్లించినట్లయితే మనకు ఆ ఆలోచనల మీదకి వెళ్ళదు మనసు. వచ్చినా కూడా కొన్ని రోజులు కూర్చోండి, ఫస్ట్ కూర్చోవడం అలవాటు చేసుకోండి. రాగానే ధ్యానం కుదరాలి అంటే కుదరదు కదా. కూర్చుంటున్నా మేడం, గంటన్నర కూర్చుంటున్నాను. ఎంతసేపు కూర్చున్నా మీ బ్రేక్. ఆలోచనలన్నీ రిలీజ్ అవుతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీలో ఉన్న ఆలోచనలన్నీ వెళ్ళిపోతున్నప్పుడే కదా. అవి అందులో పెట్టుకున్నా కూడా ఫుల్ అయినా కూడా మనకి కూర్చోలేం కదా. అవే ఆలోచనలు వచ్చినప్పుడు ఎలా మీరు నిలకడగా కూర్చుంటారో, నిలకడగా ఆలోచించకుండా ఉండమంటుంటారా? నేను చెప్తాను మీరు ఆలోచించకుండా కూర్చోండి అంటాను. కానీ మీరు ఎప్పుడైతే కూర్చొని అవన్నీ గ్యాలరీ నుంచి ఎలా అయితే డిలీట్ చేస్తే వెళ్ళిపోతాయో మన మనసు నుంచి కూడా అలాగే వెళ్ళిపోయినప్పుడు మనము శూన్య స్థితికి వస్తామండి. ఓకేనా? మేడం, ఇక్కడ ఈ కాకినాడ సరౌండింగ్ ఏమన్నా ధ్యాన కేంద్రాలు ఏమైనా ఉన్నాయండి మరి? ఉన్నాయి సార్. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే మన మాస్టర్స్ ఉన్నాయి. మేము ఉండేది హైదరాబాద్ లో, నాకు అక్కడ అంత ఐడియా లేదండి. మన దాంట్లో ఎవరైనా ఉన్నా కూడా నేను ఇలా మాట్లాడితేనే కదా సార్ మనకు తెలిసేది. అదే అందుకని ప్రతి ఒక్కరు వాళ్ళ డౌట్స్ అదే. ఏమున్నా కూడా మాట్లాడొచ్చు, అడగొచ్చు. ఓకేనా? మేము చర్చ్ చెప్తామండి. కానీ ఎక్కడ తెలియలేదు. మీరు సెర్చ్ చేయండి, ఎవరైనా నియర్ బై పిరమిడ్స్ ఎక్కడ ఉన్నాయో మీకు సరౌండింగ్స్ లో మీకు వచ్చేస్తాయి అందులో. ఓకేనా? ఓకే. మీకు నియర్ బై పెట్టుకోండి, ఉన్నాయి అనుకుంటా, నాకు తెలిసి చాలా ఉన్నాయి. ఎక్కడ అనేసి లేకపోవడం అనేసి ఏం లేదు, కాకపోతే మీకు నియర్ బై చూసుకోండి. అట్లా పిరమిడ్ ఎప్పుడైతే మనం పిరమిడ్ దగ్గర మెడిటేషన్ చేసినట్లయితే 3 రెట్లు ధ్యానం వస్తుంది. మనం ఇంట్లో ఒక్కలం కూర్చుంటే, ఇప్పుడు గ్రూప్ లో చేస్తున్నాం కాబట్టి మనకు తెలియట్లేదు, కానీ ఒక్కరం కూర్చుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. గ్రూప్ లో ఏంటంటే గైడ్ చేస్తుంటాము, మ్యూజిక్ పెడుతూ ఉంటాము. అలా మీకు కొంచెం చెయ్యాలి అనేసి టైం 5 అయింది, ఓహో అందరం కూర్చుంటున్నారు, నేను కూర్చోవాలి అనేసి ఆలోచన వస్తుంది. ఇది లేదు, రేపు సండే ఉంది, ఏమనిపిస్తుంది, అబ్బా సండే అని మనం ఈ రోజు నుంచే ఫిక్స్ అయిపోతుంటాం. ఓ రేపు సండే, రేపు సండే, మన మైండ్కి ఆల్రెడీ వచ్చేస్తా ఉంటది రేపు సండే, రేపు సండే అని. ఇంకా రేపు ఎక్కడ లేస్తామా, కూర్చుంటామా? అవును. కూర్చోం కదా. మనం ఏదైతే మన మైండ్ సిగ్నల్ ఇస్తామో అది మనని బాడీని నెగ్లెక్ట్ చేయడానికి కూడా వస్తుంది. అదే రేపు పని ఉంది, రేపు 4కే బయటకు వెళ్ళాలి అంటే, ఓ రేపు 4కే బయటకు వెళ్ళాలి వెళ్ళాలి అనేసి ఈ రోజు నుంచే మనం అనుకుంటాం కాబట్టి 3కే మేలుకు వస్తుంది, 2కే మేలుకు వస్తుంది. అవును. అవునా? అంటే మనం సిగ్నల్స్ ఇస్తున్నాం కదా. అందుకని ఆ రోజు నిద్ర కూడా రాదు ఒక్కోసారి, మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం కదా. అవును. ఇది కూడా అంతే, మన ఆలోచనలే, ప్రతి దానికి మన ఆలోచనలే. పాజిటివ్ ఆలోచించాలన్నా, నెగిటివ్ ఆలోచించాలన్నా ప్రతిదీ మన ఆలోచనల ప్రభావం కంపల్సరీ ఉంటుంది అనమాట. ఓకే సార్, మీకు నియర్ బై నాకు తెలుసుంటే నేను కనుక్కొని చెప్తాను. ఓకే మేడం. మీరైతే రెగ్యులర్ గా క్లాస్ కి అటెండ్ అవ్వండి. ఎవరో ఒకరు మాస్టర్ మీకు మీ ఆన్సర్ కి ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది. ఈ
ఈ వేదిక ఏంటంటే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్, మన మనసులో ఉన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ మనం అడగకపోయినా మన పక్కన వాళ్ళు కూడా అడుగుతుంటారు. అందుకని మనం ఏ క్లాస్ ని మిస్ అవ్వద్దు. ఇన్ కేసు ఇక ఒక్కోసారి మనం చేయాల వద్దు అనుకున్నా కూడా ఒక్కోసారి మిస్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క క్లాస్ వినండి. వీడియోస్ పోస్ట్ చేస్తారు మేడం. వీడియోస్ కూడా లైక్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన వల్ల ఇంకో 10 మందికి మేలు జరిగితే మనకు కూడా మంచి జరుగుతుంది కదా. మన దాంట్లో ముద్రాసు అవన్నీ చెప్తూ ఉంటారు. చిన్న చిన్న టాబ్లెట్స్ వాడకుండా చిన్న ముద్రాస్ తోటి నిద్ర లేమి ఉన్న వాళ్ళు, ఇప్పుడు మన చుట్టుపక్కలనే షుగర్, బీపీ, థైరాయిడ్ లేని ఫ్యామిలీస్ అంటే లేనే లేవు మన చుట్టుపక్కలే. అవునా కదా, ఇంట్లో ఒక టాబ్లెట్ లేని వాళ్ళు లేరు కాబట్టి మనము ప్రతి ఒక్కరికి ఒక గైడ్ లాగా ఉండాలి అన్నమాట. ప్రతి ఒక్క సమస్యకి మన దగ్గర ఆన్సర్ ఉండేలాగా ఉండాలి. ఓకేనా సార్? ఇంకేదైనా డౌట్ ఉంటే అడగొచ్చండి. ఏం లేదు ప్రస్తుతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరు? కావ్య మేడం మాట్లాడండి అమ్మా. కృష్ణ సార్, నరేష్, కృష్ణ సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ అవ్వలేదు సార్. ఓకే, నమస్తే మేడం. నమస్తే సార్. ఆత్మ ప్రాణులకు అందరికి నమస్కారం అండి. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చేసి? జడ్చల్ అండి, మహబూబ్నగర్ డిస్టిక్. ఓకే, మీరు మన మహతార్ ఫౌండేషన్ లో ఎప్పుడు వచ్చారు? మీకు ఇంత ముందు ఏమన్నా ధ్యాన పరిచయం ఉందా? ఏం లేదు మేడం, ఫేస్బుక్ ద్వారానే వచ్చిన. శివ మాస్టర్ లింక్ పంపించిండే, ఓకే. అప్పటి నుంచి వస్తున్నాం మేడం. కాకపోతే కంటిన్యూ లేదు. ఫిబ్రవరి నుంచి వస్తున్నారా సార్? ఏం లేదు మేడం, లాస్ట్ ఇయర్ నుంచి వస్తుంది. ఓకే, మరి ఎందుకు కంటిన్యూ అవ్వట్లేదు? అంటే ధ్యానం వల్ల మీకు ఏం అనిపించట్లేదా? టైం సెట్ చేసుకోలేదా? కుదరట్లేదా? అంటే టైమే కొద్దిగా సెట్ అయితే లేదు మేడం, నేను చేసిన జాబ్ వల్ల. ఓకే, నైట్ కూడా వీలు కుదరట్లేదు? నైట్ చేస్తున్నా కంటిన్యూగా, మార్నింగ్ పూటనే. ఓకే ఓకే. మీరు వీడియోలు పెడుతున్నారు మేడం, ఆ వీడియోలు పెట్టుకొని ఇలా వెళ్తుంది. ఓకే సార్, మీరు వినటమే కాకుండా మళ్ళీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అది చేస్తున్నా మేడం, నాది వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మహతార్ ఫౌండేషన్ మనకి ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు మన బాధ్యత కూడా మనం చేయాలి. ఓకేనా? ఓకే మేడం, ఓకే సార్, థ్యాంక్ యూ. నరేష్ సార్ మాట్లాడండి సార్. రాణి మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉంది మెడిటేషన్? బాగుంటుందమ్మా. నేను 1 ఇయర్ నుంచి పొద్దున్నే క్లాసులోనే ఎక్కువ జాయిన్ అవుతాను, ఎప్పుడన్నా కుదరని రోజే కానీ. ఓకే, బాగుంటుందమ్మా. మాది కృష్ణా జిల్లా, ఓకే హనుమాన్ జంక్షన్ దగ్గర, ఓకే. పల్లెటూరు. ఏదైనా పర్లేదండి, మెడిటేషన్ చేయడానికి సిటీ, పల్లెటూరు ఏది అవసరం లేదు. మనతో మనం ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి కాదు, మనతో మనం ఉండాలి. బాగుంటుందమ్మా. నేను పొద్దున్నే క్లాస్కే జాయిన్ అవుతాను. సాయంకాలం అప్పుడైతే ఇంకా ఇంకా బాబు ఒకడు ఉంటాడు, 8th క్లాస్ చదువుతున్నాడు. తను ఒక 20 నిమిషాలును, నేను 1 గంట ఇంకా ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకుని 1 గంట చేసుకుంటాను రాత్రి. పొద్దున్నే అయితే క్లాస్లో జాయిన్ అవుతాను. మెడిటేషన్ అయ్యాక క్లాస్ జరిగేటప్పుడు ఇంకా నేను స్పీకర్ పెట్టుకుంటా, ఆ బాబుకి వంట చేసి క్యారేజీ కట్టుకుంటా, ఈనుకుంటా. ఇంకా సూపర్ మేడం, థ్యాంక్ యూ. శాకాహారంగా ఉన్నారా మేడం? మనం ధ్యానంలోకి వచ్చామంటే నేనేమి తిన్నమ్మా, ధ్యానంలోకి రాకముందే మానేశాను నేను. సూపర్ మేడం. 10 ఇయర్స్ దగ్గర అయింది నేను మానేసి కూడా. ఇంకా ఎగ్ కూడా ఇంకేమి అసలు నేను తిన్నాను, ఇంకా మామూలు అన్ని కూరగాయలేక. ఓకే 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 మేడం, శాకాహారం కూడా ఇంపార్టెంట్ మన ధ్యానంలో మెడిటేషన్ చేయాలంటే.
ఇంకా ఓకే అయ్యేదంట సార్. కూరగాయలే తింటాను ఇంకా నేను. ఓకే. అది కూడా పొద్దున్నే భోజనం, నైట్ టిఫిన్ ఏదో ఒకటి. ఓకే. ఉమ్, ఓకే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. మీకే చెప్పాలి. లేదమ్మా, మీరు వచ్చి విన్నందుకు కూడా మాకు సంతోషం. ఓకే. పద్మ మేడం మాట్లాడండమ్మా. ఆడియో ఆన్ చేసుకోండి. టైం వేస్ట్ చేయొద్దు. టైం చాలా వాల్యుబుల్. మార్నింగ్ అంటే ఇంకా ఎక్కువ. ఆడియో దగ్గర ప్రెస్ చేయండి మేడం. ఓకే. నేనేనా మేడం? మీరే. పద్మా మేడం అంటే నిన్న కొత్తగా ఇంకొక మేడం జాయిన్ వచ్చారన్నారు కదా. లేదు లేదు, మీరే. టైం వేస్ట్ చేయొద్దు. ఫాస్ట్ గా మాట్లాడాలి. నేను జనవరి 1st కి జాయిన్ అయ్యాను మేడం. ఓకే. ఎలా ఉంది మేడం? మీకు ఎలా బాగుంది మేడం. అనిపించింది? మొన్న సార్ చెప్పారు కదా, ఆ రోజు నుంచి కొంచెం పర్వాలేదు, బాగానే అవుతుంది నాకు. ఓకే. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తేనే మన మాస్టర్స్ అందరికి ఏంటంటే ఎలా ఉన్నాము, మనం ఎలా వచ్చాము, బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉన్నాం, ఆఫ్టర్ మెడిటేషన్ ఎలా వచ్చాం. మన జ్ఞానం నేర్చుకుంటున్నాం కదా, జ్ఞానము నేర్చుకోవడం ఒకటే కాదండి, ఆచరించడం కూడా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మన జీవితంలోకి అన్వయించుకుంటున్నామో అప్పుడే మనం నిజంగా జీవిస్తున్నట్టు కదా. విన్నామా అవును. వదిలేసామా అంటే ఇంకా నువ్వు విన్నా అంతే, వినకపోయినా అంతే. బాగుంది అవునా? మేడం. వరకు కూర్చోవడం అది కష్టంగా ఉండేది, కానీ ధ్యానంలో కూర్చోగలుగుతున్నాను. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ కుదరట్లేదని డిస్టర్బ్ గా ఫీల్ అయ్యేదని మొన్న సుబ్రహ్మణ్యం సార్ చెప్పారు కదా, అవును. అవును. ఆ రోజు నుంచి కొంచెం బాగానే అవుతుంది. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ ఎవరైనా యూ. పద్యాలు ఏదన్నా ఉన్నా షేర్ చేసుకోవచ్చండి. ఓన్లీ ఈ పరిచయాలే కాకుండా. మహాలక్ష్మి అష్టకం చదవనమ్మ నేను. చదవండి అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహాదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్సితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మ్యాష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మి భవే నిత్యం ప్రసన్న వరదా శుభా. థ్యాంక్ యూ మేడం. సూపర్. మార్నింగే లక్ష్మీదేవిది మాకు వినిపించారు. చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. దిలీప్ కుమార్ సార్ మాట్లాడండి సార్. మేడం, శ్రీలక్ష్మి మేడం అమ్మ ఎస్. మాట్లాడండి. నమస్తే మేడం. గుడ్ నమస్తే మార్నింగ్, శుభోదయం మేడం. నేను ఒక సాంగ్ పాడతాను మేడం.
అన్నమాచార్య కీర్తన. ఓకే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బొట్టివట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభాని శోభాని. కళ్ళసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలమలోక మాతయట దయవది మరుదు. కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలమలోక మాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు, జలజ నివాసనిమట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభానే 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 శోభానే. అమరవందితయట అట్టే మహిమలే మరుదు, అమృతపు చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమలే మరుదు, అమృతపు చుట్టమట ఆనందాలకే మరుదు. రమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, రమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమరి వయస్సు ఈ చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభాని 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 శోభాని. సూపర్ మేడం, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడంకి ఒకసారి క్లాప్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ. మేడం ఒక మంచి పద్యం కూడా చెప్తాను మేడం. చెప్పండి అమ్మ. ఒరులే అవి అనరించిన నరవర, తన ప్రియంబు తన మనంబున కగుదా నరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్. ఒరులు అంటే ఇతరులు, ఎలాంటి మాటలతో కానివ్వండి ఎలాంటి చేతలతో కానివ్వండి, మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, అది ఎంత బాధ మనకు ఉంటుందో అని తెలిసి మనము అలాంటి మాటలతో కానీ అలాంటి చేతలతో కానీ ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టకూడదు. ఒరులు అంటే ఇతరులు, వాళ్ళు వనరించేటటువంటి ఒరులే అవి వనరించిన నరవర, ప్రేమ తన మనంబన కొగుదా నొరులకు నవి సేయకునికి పరాయణం పరమ ధర్మ పదము. అదే ధర్మ పదం, అదే ధర్మ మార్గము. పదము అంటే మార్గము, అదే ధర్మ మార్గం. ఒకళ్ళు మనల్ని ఎలాంటి మాటలతోటి కానీ చేతలతోటి కానీ బాధ పెడితే మనం ఎంత బాధపడుతున్నామో
అలాగే మనం కూడా ఇతరులను అలాంటి చేతలతో కానీ మాటలతో కానీ బాధించకుండా ఉండడమే పరమధర్మము అని దీని అర్థం. సూపర్ మేడం, థ్యాంక్ యూ. టి వెంకటేష్ సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకుని. దా. అమ్మ అన్మ్యూట్ వినిపించు అమ్మ. చేసుకోవాలి, మాట్లాడాలి. నమస్తే మేడం, అందరికి నమస్తే మేడం. ఎవరు వినిపించు? నమస్తే సార్. నేను ఈ రోజే ఇంకా జాయిన్ అయినాను మేడం. ఇంతకు ముందు ఎప్పటి నుంచి సార్? ఫిబ్రవరిలోనా జనవరిలో? లేదు మేడం, ఈ రోజు ఇంతకు ముందు 1 month బ్యాక్ అటెండ్ అయ్యేవాడిని మేడం, నైట్ టైం. ఈ రోజు ఎర్లీగా లేయడం వల్ల జాయిన్ అయినాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మెడిటేషన్? మెడిటేషన్ ఇంకా స్టార్టింగ్ మేడం, నేను ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ కాలేకపోతున్నా మేడం. టైం పెట్టుకోండి సార్. మాది ఇప్పుడు మార్నింగ్ అయితే 5 అంటే 5కే స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే మేడం, తప్పకుండా మేడం. గంట సేపు నిద్రపోయకపోయినా నష్టం ఏం లేదు, అవును, ఎందుకంటే మనకు కావాల్సిన ఎనర్జీ మెడిటేషన్ లో వస్తుంది. అవునులే మేడం. మీరు మెడిటేషన్ చేసిన రోజు చూసుకుని ఫస్ట్ కొంచెం బాడీకి అలవాటు అయ్యేంత వరకు అది కొంచెం కుదరదు. కష్టమైన, ఇప్పుడు స్కూల్ అవును. పిల్లలకి ఫస్ట్ రోజు చాక్లెట్ ఇస్తాము, మమ్మీ ఇది కొనిస్తుంది అది కొనిస్తుంది స్కూల్ పంపిస్తాము, వాడు ఇష్టంతో వెళ్ళాడు కదా. మన అవును మనసును కూడా స్టార్టింగ్ కొంచెం మనమే మళ్ళించాల్సి వస్తుంది. తర్వాత మనం వద్దన్నా కూడా మనం టైం కాగానే ఇటే మళ్ళేస్తాం. తప్పకుండా మేడం, తప్పకుండా అటెండ్ అవుతాను డైలీ. ఓకే ఓకే, థ్యాంక్ ఓకే యూ సార్, థ్యాంక్ యూ. వెరీ మచ్ మేడం. కావ్య మేడం మాట్లాడండమ్మా. జిఎస్ఆర్ జనార్దన్ రావు సార్ మాట్లాడండి సార్. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, ఎక్కడి నుంచి? ఎప్పటి నుంచి? మేడం మేము హైదరాబాద్ నుంచి మేడం. ఓకే సార్, హైదరాబాద్ లో ఎక్కడ? మియాపూర్ మేడం. ఓకే ఓకే సార్. మియాపూర్ లో ఉంటాం. మేము ఈ మధ్య జాయిన్ అయ్యాం మేడం, ఒక 4 classes జాయిన్ అయ్యాము. మధ్యన కొంచెం బ్రేక్ అయింది. 4 class 5 class వచ్చాను మేడం. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ చేసినప్పుడు బాగానే ఉంటుంది మేడం. చేసేటప్పుడు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉదయం పూట కూడా ఇట్లా వస్తున్నాయంటే సాయంత్రం పూట ఇంకా ఎక్కువే ఉంటాయి. వ్యాపారంలో ఉంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు అవాయిడ్ చేయలేకపోతున్నాము. కానీ నేను ఒక్కరోజు మేము కొంచెం మెడిటేషన్ లో చేసాము. మీరు 1/2 hour చేసినప్పుడు దాంట్లో కనీసం ఒక 10 నిమిషాలన్నా కాన్సన్ట్రేట్ చేయగలిగాం మేడం. దాని ఎఫెక్ట్ కూడా మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మేము అదే ధ్యాసలో ఉన్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. 9-10 గంటల వరకు ఉండగలిగాం మేడం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యవహారంలో పడి ఇది మర్చిపోయాం. ఓకే సార్, స్టార్టింగ్ స్టేజ్ అలాగే ఉంటుంది. మనమే మన ఆలోచనని మనమే కంట్రోల్ చేసుకోవాలి, బయట నుంచి ఎవరు కంట్రోల్ చేయరు కదా. అదే మేడం, అదే ప్రయత్నం కొంచెం చేయడానికి క్లాసులు వినండి, వీడియోస్ ప్రతి వీడియో పెడుతుంది కాబట్టి వీడియోస్ మహోత్తర టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి ఎలా అనిపిస్తుందో, మనకు తెలిసిన వాళ్ళకి మన వల్ల ఒక మంచి పని జరుగుతుంది అంటే సంతోషమే కదా. అవును మేడం, తప్పకుండా. మీ వల్ల ఇంకొకరు చేంజ్ అయ్యారంటే వాళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా మంచి వాళ్ళు అనేసి ఫీల్ అవుతారు కదా. మనకేం బ్లెస్సింగ్స్, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినా అదే, దేవుడు ఎలా అంటే మనము మంచి వాళ్ళు వెళ్ళినా అంతే, దొంగ వెళ్ళినా అంతే, ఎవరు వెళ్ళినా కూడా దేవుడు సమస్థితిలో ఉంటాడు. అంతేగాని ఈయన దొంగ వచ్చిండో ఈయన ఏం తీసుకోను, నేను ఈయనే ఎవరి తీసుకోడు కదా. మన వస్తువులు మళ్ళీ మనకే వస్తుంటాయి, అవునా కాదా? అవును మేడం, కరెక్ట్. మన వస్తువులు మనకే వస్తాయి. మనం ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం తీసుకెళ్తాం, కానీ దేవుడు ఏమన్నా తింటాడా, తీసుకుంటాడా? అంతే కదా మేడం. ఏం తీసుకోడు, అవి మళ్ళీ మనకే వస్తాయి. అలాగే మన ఆలోచనలు కూడా మనం మంచిగా ఆలోచిస్తే మనకు కూడా మంచిగా జరుగుతుంది. కొన్ని సార్లు ఏంటంటే నేను ఎంత మంచిగా ఆలోచించినా మనకి మంచి జరగట్లేదు అనేసి చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ మన పూర్వజన్మల కర్మల వల్ల అవే మనకు వస్తాయి. మన కర్మల్ని మనం అనుభవించడానికే వచ్చాము ఈ జీవితం తీసుకున్నది, ఎందుకంటే మన కర్మల్ని మనం అనుభవించడానికి. అవి తెలుసుకున్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనిపించాయి, కష్టాలు రావు. ఏదైనా కూడా పాజిటివ్ గా తీసుకుంటాం అన్నమాట. కానీ చేయండి సార్. కర్మలు కలిగించుకోవాల్సింది యాడ్ అయిపోతున్నాయి మేడం ఇట్లాంటి కాలంలో ఉన్నంత వల్ల. మనము ప్రాపంచికంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది సార్. ఆధ్యాత్మికంలో రావడానికి టైం పడుతుంది. ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య 2 ఉంటాయి కాబట్టి, ప్రాపంచికంలో ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ప్రాపంచికమే అయిపోయింది. డబ్బు అయిపోయింది. కానీ డబ్బు వల్ల ఈ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా ప్రాబ్లమ్స్, రోగాలు ఏవి తగ్గట్లేదు కదా, పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు కదా.
తగ్గట్లేదు కానీ ఏం మనకి బాధ్యతల ఇంత వల్ల కూడా మంచి వేదికని రంగనాథ్ సార్ మనకి ఎట్లా అంటే చిన్న చిన్న ముద్రల వల్ల నిద్రలేమనగానే ఇప్పుడు నైట్ ముద్రాస్ చెప్పారు. నిద్ర రాని వాళ్ళకి ఎన్ని ఆ, డబ్బులున్నా కూడా నిద్ర రాని వాళ్ళు టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోతున్నారు. అవును డబ్బులతో అయితే నిద్ర కొనుక్కోలేం కదా, హ్యాపీనెస్ కొనుక్కోలేం కదా. కొన్ని సందర్భాల్లో హ్యాపీనెస్ వస్తుందేమో కానీ నిజంగా హ్యాపీనెస్ నీలో నువ్వు కల్పించుకున్నప్పుడే. ఎక్కడి అవును నుంచో డబ్బులతోటో ఇంకే దాంతోటో వస్తే అది నిజమైన ఆనందం కాదు కదండి. అంటే అవును డబ్బులు ఉన్నప్పుడే వస్తుంది, డబ్బులు లేనప్పుడు పోతుంది. అంటే నువ్వు నిజంగా ఆనందంగా నీ మనసు నుంచి నువ్వు ఉన్నప్పుడే నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నట్టు. అవును ఆ ఆనందం ఎలా అంటే ఇప్పుడు అన్నమయ్య మన వెంకటేశ్వర స్వామి పాటలు పాడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడు అసలు. ఆయన ఏది పట్టించుకోడు కదా. అది నిజమైన శాశ్వత ఆనందం అంటే అది అండి. మనము ప్రాపంచికంలో ఉంటూ మన ఫ్యామిలీని చూసుకుంటూ మనం ఆధ్యాత్మిక జీవితం కూడా గడుపుతూ ఉన్నట్లయితే మన ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మనకు ప్రాబ్లమ్స్ అనిపించవు. అవును అప్పుడు కొంచెం మన జీవితం ఇంకా సుగమం అవుతుంది అనేసి, చిన్న మార్పు రావాలి జనాలలో అనేసి అంతే సార్. మన వల్ల మీరు నేర్చుకున్నదే ఇంకొకరికి చెప్పండి. మీరు ఏ నేర్చుకున్నారా, బి నేర్చుకున్నారా, మన ఫౌండేషన్ లోకి వచ్చి సి నేర్చుకున్నారా, ఏ నేర్చుకుంటే ఏ చెప్పండి, బి నేర్చుకుంటే బి చెప్పండి, సి నేర్చుకుంటే సి చెప్పండి. అంతేగాని నేను జెడ్ వరకు నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే చెప్తాను అనేసి ఏమి లేదండి. అలాగే మేడం. ఓకేనా సార్? థ్యాంక్ యూ మేడం ఒక సార్. భౌతిక 2 శ్లోకాలు చెప్తాను మేడం. చెప్పండి సార్. చెప్పండి. ఇది 6వ అధ్యాయం మేడం, ఆత్మ సంయమ యోగం మేడం. ఓకే సార్. శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు మేడం. ఓకే సార్. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన మేడం. ఓకే సార్. తనతోనే సంసార సాగరమును ఉద్ధరించుకోవాలను, తనతో తాను అధోగతిలోకి పోకూడదు మేడం. ఎందుకంటే బంధువు మరియు తానే శత్రువు అవుతున్నాడు మేడం. ఒకవేళ వెళ్తే గిన ఈ దీనిలో శత్రువు అవుతున్నాడు. ఇంకొకటి చెప్తాను మేడం. ఓకే సార్. బంధుర ఆత్మాత్మనస్తస్య ఏనై ఆత్మై ఆత్మనజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తైరాత్మ శత్రువర్తి మేడం. ఏ జీవాత్ముడు మనస్సు ఇంద్రియాలతో పాటు శరీరాన్ని జయించునో ఆ జీవుడే అతడు మిత్రుడు అవుతాడు మేడం. ఎవడు జయించలేదో అతను శత్రువు అవుతున్నాడు మేడం. ఇది భగవద్గీత కృష్ణుడు పూర్తిగా చాలా మంచి శ్లోకాలు చెప్పారు సార్. మన దాంట్లో కూడా అదే చెప్తారు. ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. ఇక్కడ ఎవరో వచ్చి మనది ఏం చేయరు. మనం చేసే కర్మలు, మనం చేసే మంచి పనులు మనకి మళ్ళీ రిటర్న్ వస్తాయి. అవును మేడం. అందుకని అది ప్రతి ఒక్కరు గుర్తెరిగి మనం మాట్లాడే ప్రతి మాట, మనం తినే ఆహారం, మన మంచి ఆహారం తింటేనే కదా మనకు మన బాడీ ఎక్కడి నుంచి, మనం తినే ఫుడ్ నుంచే కదా మన బాడీ మంచిగా అయ్యేది. అందుకని ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. శాకాహారంగా ఉన్నారా సార్? శాకాహారం లేదు మేడం. అప్పుడప్పుడు మనం నాన్ వెజ్ కూడా వాడుతున్నాం, కానీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు అంటే మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు తినే వాళ్ళు వచ్చినప్పుడు మనం తినము అంటే అది కొంచెం వాళ్ళకి ఏదో వాళ్ళ పక్కన పెట్టినట్టు మనం పక్కన పెట్టి మేము ఎక్కువ వాళ్ళు తక్కువ చూసినట్టు అయిపోతుంది కొన్ని విషయాల్లో. కొంచెం స్టార్టింగ్ అలాగే ఉంటుంది సార్, అలవాటు చేసుకోవాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్వైట్ చేసాం అనుకోండి మేడం, ఇంటికి ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఏం తినేవాళ్ళు మేము తినే వాళ్ళం అయిపోతే మేమేమి దానికోసం వచ్చాము దీనికోసం వచ్చాము మాకు లేదా మేము ఎందుకు పిలవాలి అనే ఫీలింగ్ వస్తుంది. దాని దూరాలు పెరుగుతుంది మేడం. మేము అలాగే అనుకున్నాం సార్. స్టార్టింగ్ నేనైతే 41 days అని చెప్పాను, తర్వాత కంటిన్యూ చేసాం మేము కూడా. లేడీస్ అంటే తినడం పక్క తెప్పించుకుంటూ కూర్చున్నప్పుడు కుదరట్లేదు మేడం మాకు. ఎస్ సార్. అంటే ఏదైనా కూడా మనం అనుకుంటే సాధ్యం అవుతుంది సార్. ప్రయత్నం చేయాలి మేడం, ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ముందే చెప్పండి నేను తినట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక తినట్లేదు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. నేను తినట్లేదు మీరు కూడా మానేయండి అలాంటప్పుడు వాళ్ళు మనల్ని అడగరు కదా. తినట్లేదు దీనివల్ల ఇవి ఏంటంటే మనము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ ఎంతో అమూల్యమైనది. ఫస్ట్ ఏంటి రాళ్ళలాగా, నెక్స్ట్ జంతువులు, అట్లా కొండలు కోనలు అవన్నీ కదా. ఇప్పుడు అహల్య ఒక రాయిలాగా మారింది, ఒక గరుత్మంతుడు పక్షిలాగా ఉన్నాడు అలాంటప్పుడు మనం ఆ స్థితి నుంచి మానవ జన్మలోకి వచ్చాం అంటే అందులో కూడా మన ఆత్మ ఉన్నట్టే కదా. ఆ స్థితి నుంచి మనం వచ్చినాము. ఇప్పుడు మన పాతకాలం వీడియోస్ అన్ని అందులో ఉన్నాయన్నీ కూడా మనము అన్ని కొండల నుంచి, చెట్ల నుంచి, పక్షుల నుంచి అవన్నీ మనం స్టోరీస్ చూడండి. మీరు స్టోరీలు చదివినప్పుడు ఒక ఆత్మ, ఒక చిలుకది స్టోరీ ఉంటది చూడండి.
ఆ చిలుక చనిపోయి నెక్స్ట్ రాజకుమారుడు లాగా పుట్టడం, ఆవు దూడలాగా పుట్టడం అలా వస్తుంది. అంటే అందులో కూడా ఆత్మ ఉంది కదా. అంతే, అవును. మీరు ఆ స్టోరీ ఒకసారి క్లియర్ గా విని మీ వాళ్ళకి చెప్పినట్లయితే ఎవరో ఒక్కరు, ఇప్పుడు 100 మందిలో 100 మంది చేంజ్ కారు, ఒక్కరన్నా చేంజ్ అవుతారు. అప్పుడు మీకు సపోర్ట్ దొరుకుతుంది కదా, ఓ వీడు నా వాడే అనేసి తెలుస్తుంది. రియల్ గా కనిపించే ఫ్రెండ్స్ అందరూ నార్మల్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నిజంగా మనలాగే ఆలోచించే వాళ్ళు 100 మందిలో ఒక్కరన్నా ఉంటారు కదా. అవును. వాళ్ళు మన ఆత్మ బంధువులు, అంటే ఆల్రెడీ మన సోల్ కి వారు కనెక్ట్ అయిన వాళ్ళు అన్నమాట. మీరు ముందే చెప్పేసారు అనుకోండి, ఇప్పుడు సిగరెట్ ఉంది, మందు ఉంది, ఏదైనా కూడా నేను బంద్ చేస్తాను మీరు ఒక్కరు అనుకుంటే మానేరు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పండి ఫస్ట్. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి నేను నాన్ వెజ్ బంద్ చేస్తున్నా ఫస్ట్ 41 days అట్లా చెప్పండి. ఎందుకంటే ఒకేసారి మొత్తాన్ని బంద్ చేస్తున్నా అంటే ఎన్ని రోజులు బంద్ చేస్తున్నా అని ఆ క్వశ్చన్ వస్తుంది. అందుకని 41 days చెప్పండి. తర్వాత కంటిన్యూ చేస్తున్నానని చెప్పండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అలవాటు అవుతుంది, వీణ తినడు, వద్దులే ఇంకా వీణ బలవంతం చేయకూడదు, సరే తన ఇష్టంలే అని అనుకుంటారు. మారే వాళ్ళు మారుతారు, మారని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. కానీ మీలో వచ్చిన మార్పును వాళ్ళు గమనించినట్లయితే, ఎప్పుడైతే గమనిస్తారో వాళ్ళు మీ దారిలోకి వస్తారు. మనమేం వాళ్ళని బలవంతంగా రమ్మని చెప్పనవసరం లేదు. మనలో మార్పుని వాళ్ళు గుర్తిస్తారు. అంటే మనం ఎక్కువ సాధన చేయాలి, ధ్యానం ఎక్కువసేపు చేయాలి, బుక్స్ చదవాలి, శాకాహార ర్యాలీలకు అటెండ్ కావాలి, పిరమిడ్ దగ్గరికి వెళ్ళాలి, పిరమిడ్ లో ధ్యానం చేస్తూ ఉండాలి. మనం జ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచుకున్నట్లయితే మన మాటకు కూడా శక్తి వస్తుంది. మన మాటకు ఎప్పుడైతే శక్తి వస్తుందో పక్కన మన మాట వింటారు. మన మాటలో పవర్ లేదు, మన బాడీలో కూడా కరెంట్ ఉంటుందండి, అవునా కాదా? మన బాడీలో పవర్ ఉంటుంది. అంటే వాటర్ ఉందనుకోండి, వాటర్ లో మనము జీవించినంత సేపు లోపలికి వెళ్ళిపోతాం, వాటర్ లోపలికి వెళ్ళి ఎప్పుడైతే మన దాంట్లో పవర్ పోయిందనుకో శవం ఏంటి పైకి తేలుతుంది. అప్పుడు మనిషిమే, ఇప్పుడు మనిషిమే. ప్రాణం అంటే బరువు ఉంటదా? ఏముండదు కదా. ఆత్మ ఎలా వెళ్ళిపోతుంది? ఒక ఇట్లా దీపం లాగా వెళ్ళిపోతుంది. అది ఎంత వెయిట్ ఉంటదా? వెయిట్ ఏమి ఉండదు. అయినా కూడా మనం చనిపోక ముందు వాటర్ లోపలికి వెళ్ళిపోతాం, చనిపోయినాక వాటరే పైకి తెచ్చేస్తుంది. అంటే మన పవర్ ఉన్నట్టే కదా మన బాడీలో. మన బాడీలో పవర్ ఉన్నంతసేపే పవర్ పట్టుకుంటుంది. చూడండి, కరెంట్ షాక్ ఎప్పుడు వస్తుంది? చనిపోయిన మనిషిని వదిలేస్తుంది, బతుకున్న మనిషినే పట్టుకుంటుంది. అంటే మన బాడీలో పవర్ ఉన్నట్టే కదా. చిన్న చిన్న విషయాలే, మీకు తెలుసు తెలీదని కాదు. ఓకే సార్, కంటిన్యూ చేయండి. మెడిటేషన్ వదలకండి. ఒకసారి పట్టుకున్నామంటే మంచిని వదలొద్దండి, చెడుని ఇమీడియట్ గా వదలండి. మంచి విషయాలు 10 సార్లు గుర్తు చేసుకున్నా పర్లేదు. మనకు నచ్చని విషయాలు ఆ క్షణాన, ఎవరింటికి వెళ్ళినా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనకు నచ్చని విషయాలు ఆ క్షణంలో, వాళ్ళ గడప దాటినామంటే ఆ క్షణంలో వదిలేసి వచ్చేలాగా ఉండండి. ఎందుకంటే మన ఆలోచనలు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి కాబట్టి. అలా ఉన్నట్లయితే మీకు ఇంకా మెడిటేషన్ బాగా కుదురుతుంది. మేడం ఒక చిన్న డౌట్ మేడం, ఇక్కడ పిరమిడ్స్ దగ్గరలో ఎక్కడ ఉన్నాయి మేడం? హైదరాబాద్ మియాపూర్ సైడ్ కానీ కుకట్పల్లి కానీ? మియాపూర్ సైడా సార్? మీరు సెర్చ్ చేయండి సార్, గూగుల్లో సెర్చ్ చేయండి. నియర్ బై చాలా ఉన్నాయి మనకి హైదరాబాద్ లో. ఓకే మేడం. ఓకే సార్, నేను కూడా చూసి చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరన్నా మాస్టర్స్? కావ్య మేడం, దిలీప్ కుమార్ సార్, కొత్త లావణ్య మేడం, ధ్యాన SR లో ఉందంటే సార్, దిలీప్ కుమార్ సార్ పెట్టారు. మీకు SR నగర్ దగ్గరేనా సార్? ఓకే. ఇంకా ఎవరైనా మాట్లాడేవాళ్ళు? మాట్లాడండి సార్. బాలకృష్ణ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, ఎలా అనిపిస్తుంది మెడిటేషన్? మీరు ఎప్పటి నుంచి వచ్చిరో
మిత్రులందరికి ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది సార్. 24 నవంబర్ అలాగ వచ్చాను మేడం. ఓకే. అప్పటి నుంచి బాగానే ధ్యానం చేస్తున్నాను. మాంసం చికెన్ మానేశాను. ఓకే, సూపర్ సార్. సార్కి ఒక్కసారి క్లాస్ చేయండి మాస్టర్స్. వచ్చిన వెంటనే సార్ నాన్ వెజ్ మానేశారు. నాన్ వెజ్ మానేశాను, మందు కూడా మానేశాను. ఓ సూపర్ సార్. ధ్యానం చేస్తున్న కానీ బాగానే ఉంది మేడం. ఓకే, సారు మనకి కడతాల్లో చాలా సేవ చేశారండి. మన మహోత్సవ్ స్టాల్ పెట్టాము కడతాల్ ప్రోగ్రామ్స్ లో. 10 days సార్ చాలా బాగా డిసెంబర్ లో వచ్చిండు. డిసెంబర్ 20 days లో మనకి అక్కడ సేవ చేయడానికి 10 days వర్క్ చేశారు. ఫ్రీగా అక్కడే ఉండి మొత్తం స్టే చేసి అక్కడే 10 days అక్కడే ఉండి మన మహోత్సవ్ ఫౌండేషన్ తరఫున ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఎలా అనిపించింది సార్ మెడిటేషన్? ఆఫ్టర్ మెడిటేషన్, బిఫోర్ మెడిటేషన్ ఒకసారి చెప్పండి సార్. అంతకుముందు అంత ఇది లేదు, ధ్యానం చేసిన కానీ చాలా బాగుంది మేడం. ఓకే సార్. క్లాసెస్ సరిగా అటెండ్ కాలేదు సరిగా మధ్యలో ఫస్ట్ లో, తర్వాత ఓకే. కంటిన్యూషన్ గా వస్తున్నాను మేడం. ఓకే సార్, సూపర్. మనం ఎప్పుడైతే కంటిన్యూగా అలవాటు చేసుకుంటున్నామో మనలో చేంజెస్ వస్తాయి సార్. కొన్ని రోజులు అంటే ఉన్నది మర్చిపోతుంటాం. ఏదైనా సరే నేర్చుకున్నామంటే ఇప్పుడు కారు, స్కూటీ ఏదైనా కూడా మనం డైలీ తీస్తా ఉంటేనే అలవాటు అవుతుంది, పర్ఫెక్ట్ అవుతాం. ఇది కూడా అంతే, మనం నేర్చుకుంటా ఉంటేనే ఇందులో ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం. మనం కొన్ని రోజులు నేర్చుకొని మళ్ళీ మర్చిపోయి మళ్ళీ వదిలేసినాం అనుకోండి, నేర్చుకున్నది కూడా మర్చిపోతుంటాం. అదే మీరు కంటిన్యూ ఉన్నా అనుకో, అది ఉంటుంది, మళ్ళీ కొత్త జ్ఞానం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీరు మన వీడియోస్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ చూడండి నైట్ కుదరలేకపోతే. ఓకే సార్, లక్ష్మీపతి సార్ మాట్లాడండి సార్, అడ్మిట్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి మన మాస్టర్స్ అందరికి. నమస్తే మేడం. నమస్తే సార్. రంగనాథ్ మాస్టర్కి, లలిత మేడంకు, మీకు మాస్టర్స్ అందరికి ఆత్మ ప్రణామం మేడం. మేడం నేను అక్టోబర్ నుంచి వస్తున్నాను మేడం, కంటిన్యూగా వస్తున్నాను. అక్టోబర్లో కొద్ది రోజులు చేస్తాము, మళ్ళీ చూస్తాం, నిలిపేస్తామని అనుకున్నాను. బాగుంది వచ్చే స్పీచెస్ కానీ, మనము బాగా తెలియని విషయాలు చాలా ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు. ఒకసారి చెప్పింది మళ్ళీ కాకుండా, రిపీట్ కాకుండా మళ్ళీ వేరే డిఫరెంట్గా చెప్తా ఉన్నారు. దానివల్ల కంటిన్యూ అవుతా ఉన్నాను మేడం. మామూలుగా నిద్ర లేసేది కూడా లేట్గా అవుతా ఉంది. ఇప్పుడు అలవాటు అయింది కాబట్టి మామూలుగా ఈ వింటర్ అంటేనే 6:30-7కి లేసేవాడిని. ఇప్పుడు క్లాస్ ఉందంటే 4:30కి అలారం పెట్టుకుని ఖచ్చితంగా లేచి కూర్చొని 5 గంటలకు వచ్చేస్తున్నాము. ఎప్పుడన్నా బయట పోయినప్పుడు ఎప్పుడన్నా ఒక రోజు మిస్ అవుతుంది, ఒక రోజు 2 రోజులు కంటిన్యూ చేస్తున్నాను మేడం. ఇప్పటి వరకు అట్లా కంటిన్యూ అవుతాను. నేను 2 times అటెండ్ అవుతా ఉన్నాను. నాకు కొద్దిగా అలర్జీ ప్రాబ్లం ఎక్కువ ఉంది, కొద్దిగా బాగా కంట్రోల్ అయింది మేడం. ఇప్పుడు కూడా చలికి ఎక్కువ తిరగడము అట్లా ఏదైనా అయితే లైట్ గా అవుతా ఉంది. టాబ్లెట్స్ అయితే బాగా పూర్తిగా తగ్గించేసాను మేడం. సీజన్ లో అయితే ఒక నెల కంటే 15-20 ఈజీగా వాడేవాడిని. ఇప్పుడు కనీసం ఈ 4 నెలల కలిపి కూడా ఒక 5-6 కూడా వాడినలేదు మేడం. థైరాయిడా సార్ ఏంటి? కాదు, అలర్జీ మేడం. అలర్జీకి ఇప్పుడైతే టాబ్లెట్స్ అయితే ఏం వాడడం లేదు మేడం, చాలా బాగుంది. ముందుకు ఇప్పటికీ ఆలోచన విధానము, మాట్లాడడము అన్ని కూడా కొంచెం బాగా చేంజ్ అయింది మేడం. చాలా బాగుంది మేడం. దీంట్లోకి వచ్చి రావడం అంటే మన అదృష్టం అనుకుంటున్నాను. చాలా బాగుంది మేడం. రంగనాథ్ సార్కు అందరికి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. నేను కూడా ఇంతకుముందు బెంగళూరు కూడా ఒకసారి పోయి వచ్చాను. బెంగళూరు అనుభవం కూడా చెప్పండి సార్, మనకి మళ్ళీ రేపు ఉంది కదా. అక్కడ కూడా వెళ్ళాము, బాగుంది మేడం. 2 రోజులు ప్రోగ్రామ్ ఉంది. ఒక రోజు అంతా హెల్త్ దీని గురించి అంతా చెప్తా వచ్చినారు. సెకండ్ డే అంతా హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ అంతా వచ్చారు, ఫ్రీగా ట్రీట్మెంట్ అంతా చేశారు మేడం. అట్లే ఈ కల్టివేషన్ కూడా పిరమిడ్స్ పెట్టారు, చాలా బాగుంది మేడం. ఆడికి కూడా వెళ్ళి వచ్చాము. 36 పిరమిడ్లు పెట్టి కల్టివేషన్ చేస్తున్నారు. ఈ కూరాకులు కానీ, కీరకాయలు, కాకరకాయలు అట్లాంటివన్నీ వేసినారు. వెళ్ళి చూసి వచ్చాం మేడం. చాలా బాగుంది మేడం ఎక్స్పీరియన్స్. అందరూ చాలా బాగా చేశారు మేడం. రంగనాథ్ సారు ఎవరు వచ్చినా కూడా అందరినీ బాగా చూసుకోవడము, అందరినీ మాట్లాడించడము,
మళ్ళీ అక్కడికి వచ్చిండే వాళ్ళకు భోజనాలు అంతా అరేంజ్ చేశారు మేడం. మధ్యాహ్నము చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే పిరమిడ్ తెచ్చుకున్నారు కదా సార్, మీకు పిరమిడ్ తెచ్చుకున్నాక ఎలా ఉందో కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కొత్త లావణ్య మేడం. స్వాతి. సురేష్ సార్. ఓకే, శ్రీ భవానీ మేడం. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, మాట్లాడండి. చివరి 5 నిమిషాలు మాత్రమే. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. మనకు వచ్చిన అవకాశాన్ని, ఇంత మంచి వేదికని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. స్వాతి మేడం మాట్లాడనమ్మా. మేడం నేను జాయిన్ అయ్యి 20 days అవుతుందండి. 20 డేసా మేడం? అవునండి. ఓకే. ఇంకా ధ్యానము అంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా ప్రాపర్ గా చేయలేకపోతున్నాము. ఓకే, అంటే డైలీ అటెండ్ అవుతున్నారా మేడం, మార్నింగ్ ఈవినింగ్? అంటే యోగా వరకు అటెండ్ అవుతున్నానండి, వీడియోస్ ఏమో చూస్తున్నాను. ఓకే. మార్నింగ్ వీడియోస్ కుదరడం లేదు, ధ్యానం వరకు చేస్తున్నాను. ధ్యానం చేస్తున్నారా? అవునండి. ఓకే, వీడియోస్ అంటే తర్వాత చూసుకోవచ్చు, మెడిటేషన్ అన్నా చేసుకోండి. ఎందుకంటే మనం ఇది ఇక్కడ గ్రూప్ మెడిటేషన్, మనం ఒక్కరం వెళ్ళి ఎక్కడో వెళ్ళి అందరితో పాటు కూర్చొనే టైం అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది మనకు బెస్ట్ ఆపర్చునిటీగా మనం ఇక్కడ అందరం ఇందులో జాయిన్ అవ్వచ్చండి. ఎలా అనిపిస్తుంది మేడం మరి గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడన్నా మీకు ధ్యానం కుదరట్లేదా? మధ్యలో మధ్యలో పోతూ ఉందండి. కట్ చేస్తూ ఉండాలి, ఒకేసారి రాదు కదా మేడం. మనం చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు వంట చేస్తూ ఉంటారు, ఫస్ట్ డేనే అన్ని పర్ఫెక్ట్ గా కుదురుతాయా మేడం? అదే మేడం. టైం పడుతుంది. చేస్తా ఉంటే అందులో ఎలా చేయాలి, ఎట్లా వేస్తే ఫాస్ట్ గా అవుతుంది, ఎట్లా వేస్తే టేస్టీగా అవుతుంది అనేసి మనం చేస్తూ ఉంటేనే కదా అందులో డిఫరెన్స్ అన్ని ఆలోచన ఎంతసేపు మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే కదా మనకు ఆలోచనలో చేంజెస్ వచ్చేది. అవును మేడం. అందుకని రాగానే రావు కాబట్టి మెల్లిమెల్లిగా అలవాటు, మన బాడీ కూడా అలవాటు లేదు కదండి. ఇప్పుడు ధ్యానం చేయాలి అంటే మనకి అలవాటు లేదు కదా, మన మనసుకి మన బాడీ కొంచెం కూర్చొని సెటరేట్ అవడానికి టైం పడుతుంది. అవును మేడం. ధ్యానం కంటిన్యూ చేయండి మేడం, కంపల్సరీగా. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, టైం అనేసి ఏం లేదు, తినముందు చేయాలా అట్లా ఏమీ లేదండి. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒక లాస్ట్ 2 minutes మెడిటేషన్ చేసి సెషన్ క్లోజ్ చేద్దాం మాస్టర్స్. అందరూ వెళ్ళలో వెళ్ళి పెట్టుకోండి మాస్టర్. కిందకు వచ్చిన వాళ్ళకి మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ వేసుకోండి. శ్వాసను మాత్రమే గమని సరి అయిన ఆహారం తీసుకున్నప్పుడే సరి అయిన ఆలోచనలు వస్తాయి.
సరికాని ఆహారం తీసుకున్నట్లయితే సరికాని ఆలోచనలు వస్తాయి. కాబట్టి సరి అయిన ఆహారం అంటే సాత్విక ఆహారము. సాత్వికంలో కూడా సాత్వికము, శుద్ధ సాత్వికము అని ఉన్నాయండి. కాబట్టి మనం శాకాహారంలో శుద్ధ శాకాహారం, సాత్విక ఆహారం తీసుకోవాలి. సరి అయిన ఆలోచనలు, సరికాని ఆలోచనల్ని అవాయిడ్ చేయాలంటే మనం తీసుకునే ఆహారం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. శ్వాసే మన గురువు. శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఉండండి. మనం ప్రతి నిమిషం ఎరుక స్థితిలో ఉండాలండి. మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ప్రతి నిమిషము ఎరుక స్థితిలో ఉన్నట్లయితే ధ్యాన స్థితిలో ఉన్నట్లు. మనం అది రాంగ్ రైట్ అనేసి మనకు తెలిసిపోతుంది. శ్వాసే మన గురువు. శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాసానుసంధానం చేస్తూ ఉండండి. Last 10 seconds, masters. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులను విడదీస్తూ రెండు కళ్ళపై పెట్టుకుని మాస్టర్స్. 5 seconds. 1, 2, 3, 4, 5. మెల్లగా మీ రెండు చేతులు తీస్తూ రెండు చక్కటి చిరునవ్వుతో మీ అరచేతులను చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ. మనకు ఇంత మంచి ధ్యానాన్ని, జ్ఞానాన్ని మహాతర్ ఫౌండేషన్ మనకు అందరినీ జూమ్ మీటింగ్ లో కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మనం నైట్ క్లాస్కి మళ్ళీ అటెండ్ అవుదాం. ఓకే సార్, థ్యాంక్ యూ.